అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి 50 మాడ్యూల్స్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి మోడాలిటీస్ అంటే విధి విధానాలన్నీ కూడా దీనికంటే ముందు అప్లోడ్ చేయబడినటువంటి 8 minutes వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినప్పటికీ కూడా ఒక 2 నిమిషాలు మీకు బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాడ్యూల్లోకి వెళదాం. మొత్తం 50 మాడ్యూల్స్లో 15 మాడ్యూల్స్ ఎకానమీకి సంబంధించి, అది కూడా ఇండియన్ ఎకానమీకి సంబంధించి, 20 మాడ్యూల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, 15 మాడ్యూల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి. ఇవి ఆల్టర్నేట్గా ప్రజెంట్ చేయబడతాయి. అంటే ఫస్ట్ మాడ్యూల్ ఈరోజు ఇండియన్ ఎకానమీకి సంబంధించి, రేపటి మాడ్యూల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే నెక్స్ట్ మాడ్యూల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి అట్లా ఆల్టర్నేట్గా నేను ప్రజెంట్ చేయబోతున్నాను. వీక్లీ 4 to 5 మాడ్యూల్స్ అప్లోడ్ చేయబడతాయి. అంటే ఒక వారంలో 4 నుంచి 5 మాడ్యూల్స్. డిసెంబర్ చివరికల్లా 20 మాడ్యూల్స్ కంప్లీట్ అవుతాయి. జనవరిలో ఇంకొక 20 మాడ్యూల్స్, ఫిబ్రవరి 15 లోపల మిగిలిన 10 మాడ్యూల్స్. ఇలా నేను ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ చెప్పేటువంటి లెక్చర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో మిక్స్గా ఉంటాయి. తర్వాత ఏ రకమైనటువంటి పీపీటీస్, టెక్స్ట్ ద్వారా పీపీటీస్ ఇవ్వబడటం లేదు. కీవర్డ్స్ తీసుకొని డైనమిక్ ఆస్పెక్ట్స్, స్టాటిక్ ఆస్పెక్ట్స్తో లింక్ చేస్తూ సాధ్యమైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత బ్రాడ్లీ మీ కాంటూర్స్ ఆఫ్ సిలబస్ని ఫాలో అవుతాను. తర్వాత ఈ కోర్సుకి సంబంధించి మొదటి 3 వీడియోస్ అంటే ఫస్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి, అలాగే సెకండ్ మాడ్యూల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, థర్డ్ మాడ్యూల్ వచ్చేసరికి కాన్స్టిట్యూషన్కి సంబంధించి, ఈ 3 మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ చేయబడతాయి. మొత్తం 50 మాడ్యూల్స్ లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనేటువంటి పెయిడ్ ఛానల్ ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ సబ్స్క్రిప్షన్ కూడా 2360 రూపీస్, అంటే ₹2000 ప్లస్ 18% GST, 2360 రూపాయలు సబ్స్క్రిప్షన్. తర్వాత లెర్నింగ్ స్పేస్ డిజిటల్, అక్కడికి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. లింక్స్ ఈ వీడియో కింద ఇవ్వటం జరిగింది. మొదటి 3 వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడతాయి కాబట్టి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇవి ఎవరైతే ఉపయోగపడతాయి, కాంపిటేటివ్ ఎడ్జ్ వస్తుంది అనుకుంటారో వాళ్ళు జాయిన్ అవ్వటానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. తర్వాత మీరు డివైస్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంది కాబట్టి మీరు షేర్ చేసుకోవటం, క్రెడెన్షియల్స్ అలాంటివి చేయకండి. ఎందుకంటే మీరు ఎన్ని డివైసెస్లో యాక్సెస్ చేస్తున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మాకు తెలుస్తాయి. సబ్స్క్రిప్షన్ కూడా చాలా తక్కువగా పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి షేర్ చేసుకోవద్దు. 2000 రూపీస్ ప్లస్ GST, ఇది చాలా నామినల్ ప్రైస్. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రైస్ని ఫిక్స్ చేయటం జరిగింది. మీరు కూడా కోఆపరేట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తర్వాత కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి మన ప్రధానమంత్రి గారు ఏ దేశాలు విజిట్ చేశారు, అలాగే అక్టోబర్ నెలలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇన్ఫ్లేషన్ ఎంత, ఇలాంటి బేసిక్ ఫ్యాక్ట్స్ని నేను టచ్ చేయటం లేదు. అయితే మీరు వేరు సోర్సెస్ నుంచి చదువుతారు కాబట్టి అక్కడ మీకు ఆ బేసిక్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. నేను ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసేది మీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ని పెంచడానికి. మిగతా వాళ్ళతో పోలిస్తే మీకు ఒక 10, 20, 30 మార్కులు ఎక్కువ వస్తే నా లెక్చర్స్ వినటం ద్వారా కావలసినంత కాంపిటేటివ్ ఎడ్జ్ వస్తుంది అనేటువంటి భావనతో నేను ఈ లెక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. యూట్యూబ్లో మొదటి 3 లెక్చర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి బేరీజ్ వేసుకోండి, మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని. తర్వాత నేను బ్రాడ్గా మీ సిలబస్ యొక్క కాంటూర్స్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఇదంతా మీకు చెప్పిన తర్వాత ఇక లెక్చర్లోకి వెళదాం. ఈరోజు లెక్చర్ ఇండియన్ ఎకానమీ 1. మీ సిలబస్ని చూసినప్పుడు అందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్స్, ఒకటి ఇన్ఫ్లేషన్, రెండోది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఈ రెండింటి గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా సిలబస్లో కొన్ని విషయాలు నేను కవర్ చేయలేకపోయానని మీకు అనిపించినా, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీకు ఉన్నటువంటి టోటల్ సిలబస్ కవర్ చేయటం నాకు సాధ్యం కాకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, టోటల్ సిలబస్ కవర్ చేయటం సాధ్యం కాకపోవచ్చు.
డైనమిక్ ఆస్పెక్ట్స్ని స్టాటిక్తో లింక్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలని నేను స్టాటిక్ ఎలిమెంట్స్తో లింక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్రమంలో ఏదైనా మిస్ అయిందని మీకు అనిపిస్తే వాట్సాప్ నంబర్ ఇచ్చాను. సో అకాడమిక్స్కి సంబంధించి మీకు ఏ క్వెరీ ఉన్నా సరే, అకాడమిక్స్కి సంబంధించి సలహాలు కావచ్చు, క్వెరీస్ కావచ్చు, డౌట్స్ కావచ్చు, అన్నీ ఈ వాట్సాప్ నెంబర్కి మీరు పంపించండి. మీకు నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, బట్ ప్రతి విషయాన్ని నేను గమనించి రాబోయే లెక్చర్స్లో నేను ఇన్కార్పొరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఎక్కడైనా క్రిటికల్ ఆస్పెక్ట్ అనిపిస్తే ఇందులో పోస్ట్ చేయండి ఈ వాట్సాప్ నెంబర్కి. ఇక అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్, మీరు చేరటానికి సంబంధించి కానీ, ఫీ కట్టడంలో ఇబ్బందులు కానీ, యాక్సెస్లో ఇబ్బందులు కానీ, వాటికి సపరేట్ నంబర్ ఉంది. ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ చేయటం కానీ ఆఫీస్ అవర్స్లో లేదా వాట్సాప్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ ఈ నంబర్ మాత్రం ఎక్స్క్లూసివ్లీ మీరు అకాడమిక్స్కి సంబంధించి నాకు ఏదైనా మెసేజ్ చేయాలనుకుంటే వాడండి. సరే, బ్రాడ్ కాంటూర్స్ ఆఫ్ సిలబస్ని ఫాలో అవుతున్నానని చెప్పాను కదా. ఈరోజు 2 టాపిక్స్, ఇన్ఫ్లేషన్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇన్ఫ్లేషన్ గురించి నేను ఎందుకు మాట్లాడాలి మొదటిగా అనుకున్నానంటే, ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లేషన్ గురించి చాలా డిబేట్ జరుగుతోంది. రెపో రేట్, మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని గత 10 సార్లు నుంచి కూడా తగ్గించలేదు. 6.5% రెపో రేట్ అలాగే కొనసాగుతోంది. బై మంత్లీ మానిటరీ పాలసీ జరుగుతుంది కదా, అంటే 2 నెలలకు ఒకసారి మానిటరీ పాలసీ కమిటీ కూర్చుంటుంది కదా. ఈ మానిటరీ పాలసీ కమిటీ గురించిన విషయాలు కొద్దిసేపటి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 సార్ల నుంచి కూడా రెపో రేట్ తగ్గించడం లేదు. అయితే ఒక పెద్ద డిబేట్ జరుగుతోంది. అసలు ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఈ రెపో రేట్ అనేటువంటిది ఒక్కటే సరిపోతుందా? మానిటరీ పాలసీ కమిటీ ఇచ్చే ప్రిస్క్రిప్షన్స్ ద్వారా ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా లేదా అనేటువంటి డిబేట్ జరుగుతుంది. కాబట్టి నేను మొట్టమొదటిగా ఇన్ఫ్లేషన్ టాపిక్ని ఎంచుకున్నాను. తెలుగులో మీ అందరికీ తెలుసు, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఇక్కడ 2 విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటేంటంటే రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అసలు ఇన్ఫ్లేషన్ మీద ఎందుకు ఇంత ఫోకస్ పెడతావంటే 2 విషయాలు ముఖ్యంగా గమనించాలి. ఒకటేంటంటే రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు 100 రూపాయలు. మీకు 6% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరం తర్వాత 106 రూపాయలు మీకు ఇస్తారు. అయితే ఇన్ఫ్లేషన్ 8% ఉందనుకోండి. ఇన్ఫ్లేషన్ ఈ సంవత్సర కాలంలో 8% ఉందనుకోండి. అంటే 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువు సంవత్సరం తర్వాత 108 అయిపోతుంది. 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువు 108 అయిపోతుంది. మీరు లాభపడ్డారా, నష్టపోయారా? మీరు నష్టపోయారు. అంటే రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ -2%. రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటంటే ఇంట్రెస్ట్ రేట్ మైనస్ ఇన్ఫ్లేషన్. ఇంట్రెస్ట్ రేట్ మైనస్ ఇన్ఫ్లేషన్. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ 6% ఉందనుకోండి, మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, ఇన్ఫ్లేషన్ 4% ఉందనుకోండి, రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% అనమాట. ఎంతో కొంత పాజిటివ్ రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. 1 or 2% అంటే నార్మల్గా 2% ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మన ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ 6% ఉంటే ఇన్ఫ్లేషన్ 4% ఉండాలి. దట్ ఈస్ నార్మల్లీ ఎక్స్పెక్టెడ్ అనమాట. అలా లేకుండా 6% మీకు వడ్డీ రేటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తే, ఇన్ఫ్లేషన్ 8%, 10% ఉంటే మీరు పేదవాళ్ళు అవుతున్నట్టు లెక్క. కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఇంట్రెస్ట్ రేట్ స్ట్రక్చర్ కంటే తక్కువ ఉండాలి. రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాజిటివ్ ఉండాలి. ఇది ప్రాథమిక సూత్రం, మర్చిపోకండి. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే డిస్ప్రపోర్షనేట్గా పేదవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. డిస్ప్రపోర్షనేట్, ఈ పదం మీనింగ్ మీకు చెప్తాను. 100 రూపాయలు మీకు 100 రూపాయలు ఆదాయం వస్తుంది అనుకుందాం. నెలకి 100 రూపాయలు మీకు ఆదాయం వస్తుంది. 10 రూపాయలు పెట్టి సబ్బు కొంటున్నారు ఆ నెలలో. ఇన్ఫ్లేషన్ మూలంగా 10 రూపాయల సబ్బు కాస్త 12 రూపాయలు అయింది. మీ ఆదాయం 100 రూపాయలు. 10 రూపాయలు పెట్టి సబ్బు కొనగలిగేవాళ్ళు, అది 12 అయ్యేసరికి
మీరు అమ్మో సబ్బు కొనగలనా లేదా అనేటువంటి మీమాంస మీ మైండ్లోకి వస్తుంది. మిగతావన్నీ ఎట్లా, మిగతా చాలా ఖర్చులు ఉంటాయి కదా, అలాగే మిగతా వాటికి స్కూళ్ళు, తర్వాత హాస్పిటల్స్, రెంట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అయితే ఈ 2 రూపాయలు ఏదైతే పెరిగిందో సబ్బు మీద, అది అంబానీ లాంటి వాళ్ళకి, అదానీ లాంటి వాళ్ళకి నథింగ్ అన్నమాట. అంటే ఇక్కడ డిస్ప్రపోర్షనేట్లీ అంటే ఏమిటి, పేదవాళ్ళ మీద చాలా భారం పడుతుంది ఇన్ఫ్లేషన్. ధనికుడికేం ఇబ్బంది లేదు. అందుకే డిస్ప్రపోర్షనేట్లీ అఫెక్ట్స్ ద పూర్ పీపుల్ అంటామన్నమాట. సో ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకోవాలంటే 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాజిటివ్ ఉండాలి. రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నెగిటివ్ ఉంది అంటే మనం పేదవాళ్ళం అయిపోతున్నట్టు లెక్క. రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏమిటంటే అక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్ మైనస్ ఇన్ఫ్లేషన్. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4% మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అంటే మానిటరీ పాలసీ కమిటీకి ప్రభుత్వం 4% ±2% ఉండేలా చూడండి అని చెప్పినప్పటికీ కూడా 4% మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ 6% ఉందనుకోండి, అప్పుడు మీ రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. అందుకే ఇన్ఫ్లేషన్ 4% దాకా వచ్చేదాకా ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడం లేదు మానిటరీ పాలసీ కమిటీ. సో ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఇప్పటిదాకా 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఇట్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్ట్స్ ద పూర్ పీపుల్ అనేది మొదటిదైతే, ఇక రెండో విషయం ఏంటంటే రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కొంత పాజిటివ్ ఉండాలి. అప్పుడే ఆ ఎకానమీలో మనం చెప్పినట్లుగా ఇబ్బంది లేకుండా అన్ని వర్గాలు ఉంటాయన్నమాట. తర్వాత అసలు ఇన్ఫ్లేషన్ ఎందుకు ఏర్పడుతుంది? ఇన్ఫ్లేషన్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అడ్వాన్స్డ్ కంట్రీస్, అమెరికా లాంటివి, యూరోప్ లాంటి దేశాల్లో టార్గెటెడ్ ఇన్ఫ్లేషన్ 2%, మనకి 4%. ఎందుకని? అక్కడ మీరు ఉదాహరణకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ కంట్రీస్ తీసుకున్నారనుకోండి, మీడియన్ ఏజ్ దాదాపు 37 ఏళ్ళు, 38 ఏళ్ళు, 40 ఏళ్ళు అట్లా ఉంటుంది. మీడియన్ ఏజ్ అంటే 50% ఆఫ్ ద పాపులేషన్ ఆ ఏజ్ కంటే కింద ఉంటారు, 50% పైన ఉంటారు. మన దేశం విషయానికి వస్తే మీడియన్ ఏజ్ 28, 29 ఏళ్ళు. అంటే 50% ఆఫ్ ద పాపులేషన్ బిలో 28, 29 ఇయర్స్ ఆఫ్ ఏజ్. అంటే యంగ్ పాపులేషన్ ఎక్కువ. యంగ్ పాపులేషన్కి ఆస్పిరేషన్స్ ఎక్కువ, డిమాండ్ ఎక్కువ అవుతుంది. డిమాండ్ ఎక్కువైనప్పుడు న్యాచురల్గా గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ ఎక్కువైనప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మన లాంటి డెవలపింగ్ కంట్రీస్లో రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పాపులేషన్, అలాగే రిక్వైర్మెంట్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇన్ఫ్లేషన్ నార్మల్గా ఎక్కువ ఉంటుంది. అందుకే మన దేశంలో ఇన్ఫ్లేషన్ టార్గెట్ 4% పెట్టారు. అమెరికా లాంటి దేశంలో 2% పెట్టారు. అయితే అమెరికా అలాగే వెస్ట్రన్ కంట్రీస్లో కరోనా తర్వాత వాళ్ళు మనీ బాగా ప్రింట్ చేశారు కాబట్టి ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయి 7%, 8%కి వెళ్ళిపోయింది. దాన్ని తగ్గించడానికి వాళ్ళు ఆపసోపాలు పడుతున్నారని చెప్పచ్చు. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ని బాగా పెంచుకుంటూ పోయింది. అర్థమైంది కదా, ఇన్ఫ్లేషన్ తగ్గించడం కోసం. సరే, ఈ కథ అంతా పక్కన పెడదాం. ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది అనే దానికి ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటి ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, రెండోది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఎక్కువ మంది గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ని క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపింగ్ కంట్రీస్, మన దేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్లో గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఆస్పైరింగ్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంది, తర్వాత యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది, డెవలప్మెంటల్ నీడ్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకని గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ ఉంటుంది. కాబట్టి దీన్ని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే డిమాండ్ ఎక్కువ అవ్వటం మూలంగా ఏమవుతుంది, ఎకానమీ ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీటింగ్ ఆఫ్ ద ఎకానమీ అంటాం. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ బాగా 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 పెరిగిపోతూ ఉంటే అప్పుడు ఎకానమీలో ఒక స్టేజ్లో ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతూ పోతుందన్నమాట. సో అలాంటప్పుడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, మానిటరీ పాలసీ కమిటీ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుకుంటూ పోతుంది. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది నార్మల్గా డిమాండ్ పెరిగినప్పుడు జరిగేది. ఇక
ఇక కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఓవర్ హీటింగ్ ఆఫ్ ద ఎకానమీ జరిగినప్పుడు, ఇన్ఫ్లేషన్ బియాండ్ కంట్రోల్ వెళ్ళినప్పుడు, ఆ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి మనీ సర్క్యులేషన్ని తగ్గించాలి. మనీ సర్క్యులేషన్ని ఎలా తగ్గిస్తారు? ఇంట్రెస్ట్ రేట్ పెంచేశారనుకోండి, రెపో రేట్ పెంచేశారనుకోండి, రెపో రేట్ పెంచేసినప్పుడు మనీ సర్క్యులేషన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే మీ ఈఎంఐలు పెరుగుతాయి. కాబట్టి స్కూటర్ ఈ సంవత్సరం కొనాలనుకున్న వాళ్ళు 4 ఏళ్ల తర్వాత కొంటారు. కారు కొనాలనుకున్న వాళ్ళు, ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈఎంఐస్ పెరిగితే వాళ్ళు కట్టలేరు కదా మంత్లీ ఈఎంఐస్. కాబట్టి ఈ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి దాన్ని కంట్రోల్ చేయడానికి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ కమిటీ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతుంది. ఆ తర్వాత మనీ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ఆ యొక్క ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. ఇక రెండోది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? తయారు చేయటానికే కాస్ట్ పెరిగిపోతుంది. ఉదాహరణకి మీకు కార్లు తయారు చేసేటప్పుడు ఆ చిప్స్ ఉంటాయి చూడండి, కారుల్లో పెట్టేటువంటి చిప్స్, అవి దొరకలేదనుకోండి, స్కిల్డ్ లేబర్ దొరకలేదనుకోండి, తర్వాత అందులో వాడేటువంటి క్రిటికల్ మినరల్స్ అవి అవైలబుల్గా లేవనుకోండి, టైటానియం గ్లోబల్ క్రైసిస్ వచ్చింది అనుకోండి, అలాగే స్టీల్ కాంపోనెంట్స్ గ్లోబల్ క్రైసిస్ వచ్చిందనుకోండి, అలాంటి సందర్భాల్లో అంటే లేబర్ అవైలబుల్గా లేకపోయినా, స్కిల్డ్ లేబర్ అవైలబుల్గా లేకపోయినా, ఇన్పుట్స్ కాస్ట్ పెరిగినా, ఇన్పుట్స్కి సంబంధించి కొరత ఏర్పడినా, ఆ తయారు చేసేటువంటి ప్రోడక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. అలాంటప్పుడు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. అర్థమైంది కదా? సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఇక్కడ తయారు చేసేటువంటి దగ్గర ఏదైనా వస్తువుని తయారు చేసేటువంటి దగ్గర అది ధర పెరిగితే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. అర్థమైంది కదా? ఇన్ఫ్లేషన్ 2 రకాలుగా వస్తుంది. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో అది వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్, రెపో రేట్ని తగ్గించడం, పెంచడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్ ఏదైతే ఉందో అది ఎక్కువ ప్రభావం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి మానిటరీ పాలసీ కమిటీ తీసుకునేటువంటి మెజర్స్ సరిపోవు. మానిటరీ పాలసీ కమిటీ ఒకవేళ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ పెరిగిందనుకోండి, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ పెరిగితే మనీ సర్క్యులేషన్ తగ్గిస్తే ఆ ఇన్ఫ్లేషన్ అదుపులోకి వస్తుంది. కానీ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ఒకవేళ స్కిల్డ్ లేబర్ లేరు, మెటీరియల్స్ లేవు, ఇలాంటి సిచ్యువేషన్స్లో కరెంటు కొరత ఉంది, డీజిల్ జనరేటర్స్ వాడాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్బీఐ ఏం చేస్తుంది చెప్పండి? కాబట్టి కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వ చర్యల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ని తగ్గించాలంటే ప్రభుత్వం స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చేయాలన్నమాట. సరే, మీకు ఇన్ఫ్లేషన్కి సంబంధించి 2 ముఖ్యమైన విషయాలు, అలాగే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్, అలాగే ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇంకొక 2 పాయింట్లు చెప్పాలి. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఈ కాన్సెప్ట్ మన దేశంలో లేదు. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అనేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి బదులుగా వెస్ట్రన్ కంట్రీస్లో వాడతారు. అది మన దేశంలో లేదు. మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత జీడిపి డిఫ్లేటర్ అనేటువంటిది ఇంకొక కాన్సెప్ట్. జీడిపి డిఫ్లేటర్కి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్కి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్కి మధ్య ఉన్న తేడా కొద్దిసేపు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు అసలు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఆ పేరులోనే ఉంది, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్.
అంటే మనం కన్జ్యూమ్ చేసేటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఉదయం లేస్తే మనం రాత్రి దాకా ఏమేం కన్జ్యూమ్ చేస్తాం అంటే చదువు ఉంటుంది, ఆరోగ్యపరమైన నీడ్స్ ఉంటాయి, తర్వాత హౌస్ రెంట్ ఉంటుంది, అలాగే మీకు తినేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి, మీరు బండి మీద వెళ్తారు కాబట్టి పెట్రోల్ ఉంటుంది. ఇలాంటివన్నీ కాంపోనెంట్స్ని లెక్కేసి వాటిల్లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అని చెప్పేది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్. అవన్నీ కూడా పీరియాడికల్గా రివైజ్ చేస్తుంటారు. ఇప్పుడు సిపిఐ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది బేస్ 2012 2011-12లో ఈ కన్సంప్షన్ సర్వే 2011-12 తర్వాత మొన్న 2022-23 11 సంవత్సరాల తర్వాత జరిగింది. 2011-12 జరిగినటువంటి కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఏదైతే ఉందో, ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో ఏమేమి కొంటారు, మీ యొక్క కన్సంప్షన్ ప్యాటర్న్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా సర్వే చేసిన తర్వాత అది కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే కొన్ని లక్షల కుటుంబాల్లో దేశం మొత్తం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏ పదార్థాలు కొంటున్నారు, ఏ ఆహార పదార్థాలు కొంటున్నారు, నెయ్యి ఎంత వాడుతున్నారు, పెరుగు ఎంత వాడుతున్నారు, పాలు ఎన్ని వాడుతున్నారు, బియ్యం, ఇలాంటివన్నీ పరిగణలో తీసుకొని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కాంపోనెంట్స్ని డిసైడ్ చేస్తారు. ఇది 2011-12 కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే బేస్ చేసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. అంటే 2012 బేస్ ఇయర్ అనమాట. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అనేది మాటికి మనకి వార్తల్లోకి వస్తూ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ మానిటరీ పాలసీకి వాడేది సిపిఐ ఇన్ఫ్లేషన్. అర్థమైంది కదా. ఇక సిపిఐ ఇన్ఫ్లేషన్లో మనం తినేటువంటి ఫుడ్ రిలేటెడ్ కాంపోనెంట్స్ అన్నీ వాటి వెయిటేజ్ 46% ఉంది. 46%. ఇక హౌసింగ్ దాదాపుగా 10%. అట్లా వేరు కాంపోనెంట్స్ ఉన్నాయి. తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఒక కంపెనీ ఇంకొక కంపెనీకి అమ్మేటువంటి రేటు, ఒక కంపెనీ ఇంకొక కంపెనీకి అమ్మేటువంటి రేట్ అనమాట. కమోడిటీస్ కావచ్చు, అగ్రికల్చరల్ కమోడిటీస్ కావచ్చు, వీట్ కావచ్చు, రైస్ కావచ్చు, అలాగే స్టీల్, సిమెంట్, అలాగే కొన్ని మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్, తర్వాత ప్రైమరీ ఆర్టికల్స్, తర్వాత పెట్రోల్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ కావచ్చు. ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ హోల్సేల్ లెవెల్లో కంపెనీ టు కంపెనీ ఏవైతే ట్రేడ్ అవుతాయో అది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ప్రైమరీలీ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ దాదాపు 64%, ఫ్యూయల్ అండ్ పవర్ 13%, ప్రైమరీ ఆర్టికల్స్ దాదాపు 22%. ఇట్లా దాంట్లో కాంపోనెంట్స్ ఉన్నాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది హోల్సేల్ లెవెల్లో చూసేది. సో యాజ్ ఏ కామన్ మ్యాన్ మీరు నేను చూడాల్సింది ఏంటంటే మన రోజువారీ జీవితాలకి ఇంపాక్ట్ అయ్యేది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్. అఫ్ కోర్స్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్లో ఉండేటువంటి హెచ్చుతగ్గులు ఏవైతే ఉంటాయో అవి కాలం గడిచే కొద్దీ సిపిఐ ఇన్ఫ్లేషన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. కానీ యాజ్ ఏ కామన్ మ్యాన్ మీరు నేను చూడాల్సింది ఏంటంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఎందుకంటే మన యొక్క కన్సంప్షన్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి ఇన్ఫ్లేషన్ ఇది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళ రెపో రేట్ డెసిషన్ తీసుకోవడానికి సిపిఐ ఇన్ఫ్లేషన్ని వాడతారనమాట. అది ఇంకొక ముఖ్యమైన విషయం. తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీసెస్ కాంపోనెంట్ లేదు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో సర్వీసెస్ కాంపోనెంట్ ఉంది, అరౌండ్ 28%. ఇక ఫుడ్ విషయానికి వస్తే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో 24% వెయిటేజ్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో 46% వెయిటేజ్. ఇక ఈ రెండు కూడా నెలవారీ రిలీజ్ అవుతాయి ఈ ఇండిసెస్. అయితే
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని రిలీజ్ చేసేది ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్, అది DPIIT డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంది. ఇక CPI ఇన్ఫ్లేషన్ రిలీజ్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. కామన్ మ్యాన్గా మన ఎఫెక్ట్ అయ్యేటువంటిది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్. ఇక హోల్సేల్ లెవెల్లో చూడటానికి అంటే ఇండస్ట్రీ కావచ్చు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, కమోడిటీ ట్రేడర్స్ కావచ్చు, వాళ్ళంతా చూసేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అనమాట. తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్కి రిలేషన్ ఏమీ ఉండాలని లేదు. ఒక్కొక్కసారి ఇది 8% ఉంటే అది 1% ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇది 3% ఉంటే అది -2% ఉండొచ్చు. రెండింటికి ఏ విధమైన లింక్ లేదు అని చెప్పచ్చు, ఎందుకంటే వాటి వెయిటేజెస్ డిఫరెంట్. సర్వీసెస్ లేదు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో 28% ఉంది. అలాగే ఫుడ్ వెయిటేజ్ కూడా 46%, అక్కడ 24% హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మంత్లీ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే లేటెస్ట్ ఫిగర్స్ 2022-23 వచ్చాయి కదా, వాటిని బేస్ చేసుకొని మళ్ళీ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఉండేటువంటి బాస్కెట్ని రివైజ్ చేస్తారు. ఆ బాస్కెట్ని రివైజ్ చేసినప్పుడు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఉండేటువంటి బాస్కెట్ని రివైజ్ చేసినప్పుడు వెయిటేజెస్ మళ్ళీ మారుతాయి. ఇంకా రివైజ్ చేయలేదు, 1 సంవత్సరం పట్టచ్చు, రివైజ్ చేసినప్పుడు వెయిటేజెస్ మారుతాయి. అప్పుడు ఫుడ్ వెయిటేజ్ 46% కాకుండా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్లీ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే ఏదైతే ఉందో 2022-23 ప్రకారం ఫుడ్ కాంపోనెంట్ యొక్క వెయిటేజ్ తగ్గిపోయింది. న్యాచురల్ అనమాట. కంట్రీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మంత్లీ ఇన్కంలో ఫుడ్ అండ్ బెవరేజెస్ వాటా తగ్గిపోతుంది, మిగతా వాటి వాటా పెరుగుతుందన్నమాట. అంటే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, వాటి వాటా పెరుగుకుంటూ పోతుందన్నమాట. సరే, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు, అదేంటంటే కోర్ ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే మొత్తంగా ఉండేటువంటి ఇన్ఫ్లేషన్, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. ఉదాహరణకి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో మనం అన్ని కాంపోనెంట్స్ని తీసుకుంటే హెడ్లైన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అవుతుంది. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే అందులో ఉండేటువంటి వాలటైల్ కాంపోనెంట్స్ని తీసేస్తే, వాలటైల్ కాంపోనెంట్స్ ఏంటి, ఎక్కువగా చేంజెస్ ఉండేటువంటి వాటిని వాలటైల్ కాంపోనెంట్స్ అంటారు. అంటే ఫుడ్ అలాగే ఫ్యూయల్, ఈ రెండు వాలటైల్ కాంపోనెంట్స్. అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ కావచ్చు, అలాగే ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ కావచ్చు, ఇవి రెండు కూడా వాలటైల్ ప్రోడక్ట్స్. ఈ రెండింటిని తీసేస్తే, వాటి వెయిటేజెస్ని లేపేస్తే వచ్చేది కోర్ ఇన్ఫ్లేషన్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ 4% రాలేదు ఈ మధ్యకాలంలో. 5-6 అక్కడే తిరుగుతోంది, 5-6 ఆ రేంజ్లో ఉంది. 4% వచ్చేదాకా మేము ఇంట్రెస్ట్ రేటుని తగ్గించము అని మానిటరీ పాలసీ కమిటీ చెప్తోంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫుడ్, ఫ్యూయల్, వాలటైల్ కాంపోనెంట్స్ని తీసేస్తే వచ్చేది కోర్ ఇన్ఫ్లేషన్ కదా. కోర్ ఇన్ఫ్లేషన్ మాత్రం 4% కంటే తక్కువే ఉంది. సరే, మానిటరీ పాలసీ కమిటీ మీద ఉన్నటువంటి విమర్శల్ని నేను కొద్దిసేపటి తర్వాత చెప్తాను. ఇక ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం మానిటరీ పాలసీ కమిటీకి ఒక మ్యాండేట్ ఇచ్చింది. మీరు రెపో రేటుని బేస్ చేసుకొని రెపో రేట్ని పెంచుతూ తగ్గిస్తూ, రెపో రేట్ని పెంచుతూ తగ్గిస్తూ ఏది కావాలంటే అది చెయ్యండి, కానీ మాకు ఇన్ఫ్లేషన్ మాత్రం 4% ±2%లో ఉండేటట్టు చూడండి. 4% ఐడియల్, ±2% బ్యాండ్ అలౌడ్. ఒకవేళ 3 కాన్సెక్యూటివ్ క్వార్టర్స్ ఈ బ్యాండ్ దాటి బయటికి వెళ్ళిపోతాయి, 2 to 6% బ్యాండ్ దాటి 3 కాన్సెక్యూటివ్ క్వార్టర్స్లో బయటకు వెళ్ళిపోతాయి, మీరు వచ్చి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మ్యాండేట్ ఇచ్చింది. అది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మ్యాండేట్ అనమాట. దానికి అనుగుణంగా మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని పెంచడం తగ్గించడం చేస్తుంది. మానిటరీ పాలసీ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? 3 RBI వాళ్ళు ఉంటారు, గవర్నర్,
ఇంకొక 2 మెంబర్స్, ముగ్గురేమో బయట వాళ్ళు ఉంటారు. ఆ ముగ్గురిని కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల కాల పరిమితికి నామినేట్ చేస్తుంది. 4 ఇయర్స్. 4 ఇయర్స్ దాటితే మళ్ళీ వాళ్ళని రీనామినేట్ చేయడానికి వీల్లేదు. వీళ్ళు 6 కలిసి డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే గ్రోత్ పెరుగుతుంది అని ప్రభుత్వం చెప్తుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే గ్రోత్ పెరుగుతుంది అని ప్రభుత్వం చెప్తుంది. కానీ మానిటరీ పాలసీ కమిటీ వాళ్ళు ఎందుకు తగ్గించడం లేదు? మీ ఇన్ఫ్లేషన్ తగ్గటం లేదు కదా, ఇన్ఫ్లేషన్ 4% రావటం లేదు, ఇన్ఫ్లేషన్ 4% రావటం లేదు, అందుకే మేము తగ్గించడం లేదు అని వాళ్ళు 6.5% రెపో రేట్ని గత 10 సార్లు నుంచి కంటిన్యూ చేస్తున్నారు. అర్థమైంది కదా? సో మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటిది 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6లో ఒకవేళ 3 టై వచ్చిందనుకోండి, అప్పుడు ఆర్బీఐ గవర్నర్ డెసిషన్ తీసుకుంటారు. తర్వాత వీళ్ళ మ్యాండేట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ 4% ±2% మెయింటైన్ చేయడానికి మీరు ఏది కావలిస్తే అది చెయ్యండి, రెపో రేట్ని తగ్గించడం పెంచడం చేస్తూ మాకు ఇన్ఫ్లేషన్ని ఈ రేంజ్లో మెయింటైన్ చేయండి అని చెప్పి ప్రభుత్వం వాళ్ళకి చెప్పింది. ప్రభుత్వం ఎందుకని ఇచ్చింది? మీకు ఇంతకుముందే చెప్పాను. ఇన్ఫ్లేషన్ పెరిగితే రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మైనస్లోకి వెళ్ళిపోతుంది, అంటే సామాన్య మానవుడు పేదవాడైపోతాడు. అలాగే ఇన్ఫ్లేషన్ డిస్ప్రపోర్షనేట్లీ ఎఫెక్ట్స్ ద పూర్ పీపుల్. ఈ 2 కారణాల చేత ఇన్ఫ్లేషన్కి సంబంధించిన మ్యాండేట్ని కేంద్ర ప్రభుత్వం మానిటరీ పాలసీ కమిటీకి ఇచ్చింది. తర్వాత ఇఫెక్టివ్నెస్ ఆఫ్ మానిటరీ పాలసీ, ఇది మీకు 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మానిటరీ పాలసీ కమిటీ ముఖ్యమైన రెమిట్ ఏంటంటే ప్రైస్ స్టెబిలిటీ. దీన్ని ఇండైరెక్ట్గా మనం మాట్లాడుకుంటే, ప్రైస్ స్టెబిలిటీని ఇండైరెక్ట్గా మనం మాట్లాడుకుంటే, ప్రైస్ స్టెబిలిటీ అంటే ఏమిటి? ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉండటం. వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ హెడ్లైన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ 4% ±2%, బట్ ఐడియల్లీ ఇట్ షుడ్ బి 4%. ఆ 4%కి రావటం లేదు, 4%కి రావటం లేదు. అందుకే ఇంట్రెస్ట్ రేట్ని వాళ్ళు తగ్గించడం లేదు. ఇంట్రెస్ట్ రేట్ని 6.5% రెపో రేట్లోనే ఎందుకు ఉంచారంటే, ఒకవేళ దాన్ని మేము 6కో 5.5కో తగ్గించామనుకోండి, మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది. ఈ మధ్య ఇన్ఫ్లేషన్ 5% 6% ఉంటుంది కదా, అది అసలు 4%కే రావటం లేదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించామనుకోండి, అప్పుడు ఇది కాస్త 7కో 8కో వెళ్ళిపోద్ది. సామాన్య మానవుడు ఇబ్బంది పడతాడు. అది మానిటరీ పాలసీ కమిటీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించకపోవటానికి కారణం. రెపో రేట్ అంటే ఏమిటి? రెపో రేట్ అనేటువంటిది మార్కెట్లో ఉండేటువంటి ఇంట్రెస్ట్ రేట్కి ఒక సిగ్నల్ ఇస్తుంది. రెపో రేట్ పెరిగితే నార్మల్గా మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, రెపో రేట్ తగ్గితే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. రెపో రేట్ తగ్గితే ఏమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి కాబట్టి మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది. మనీ సర్క్యులేషన్ పెరిగితే డిమాండ్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ ఇన్ఫ్లేషన్ వస్తుంది. అర్థమైంది కదా? అది ఆర్బీఐ వ్యూ పాయింట్. మానిటరీ పాలసీ కమిటీ చెప్పేది ఏంటంటే, మీరు మమ్మల్ని 4% ఇన్ఫ్లేషన్లో ఉంచమని చెప్పారు. సరే, 4% మేము ఉంచలేకపోయామనుకోండి, ఇప్పుడు అది 5-6%లో ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించామనుకోండి, అది ఇంకా పెరిగిందనుకోండి, సామాన్య మానవుడు ఎఫెక్ట్ అవుతాడు. అది మానిటరీ పాలసీ కమిటీ వాదన. అయితే ప్రభుత్వ వాదన ఎలా ఉంది? ఇక్కడ మీరు ఇన్ఫ్లేషన్ని చూస్తే కోర్ ఇన్ఫ్లేషన్ 4% కంటే తక్కువ ఉంది. ఇన్ఫ్లేషన్ వచ్చేది కాస్త ఫుడ్ ప్రోడక్ట్స్ ద్వారా వస్తుంది. టమాటా రేట్లు పెరగటం, తర్వాత ఈ మామూలు పొటాటో రేట్లు పెరగటం, ఉల్లిపాయల రేట్లు పెరగటం, తర్వాత రకరకాల కూరగాయల రేట్లు పెరగటం, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. ఇదంతా కూడా మామూలుగా సీజనల్గా వచ్చేది. అందుకని మీరు కోర్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని మాకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి అని చెప్పి ప్రభుత్వ వాదన. ప్రభుత్వ వాదన ఏంటంటే, మీరు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే గ్రోత్ పెరుగుతుంది, మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది. అది ప్రభుత్వ వాదన. బట్ మానిటరీ పాలసీ కమిటీ వాదన ఏంటంటే, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా మానిటరీ పాలసీ కమిటీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆల్మోస్ట్ పెరెనియల్ అయిపోయింది. ఇంతకుముందు సీజనల్, ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు పెరెనియల్ అయిపోయింది.
ఎప్పుడు చూసినా ఇన్ఫ్లేషన్ ఉంటూనే ఉంది. ఈవెన్ సిరియల్స్లో కూడా ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ తర్వాత రైస్లో కావచ్చు, వీట్లో కావచ్చు, వీటిల్లో కూడా ఇన్ఫ్లేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఒక సీజనల్గా కాకుండా పెరెనియల్గా అయిపోయింది. అంతేకాకుండా ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే దాని సెకండ్ ఆర్డర్ ఎఫెక్ట్స్ మిగతా వాటి మీద పడతాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు వేజెస్ పెంచమని డిమాండ్ రావచ్చు. వేజెస్ పెంచితే ప్రోడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ కాస్ట్ పెరుగుతాయి. సో ఇన్ఫ్లేషనరీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అందుకని మేము ఇంట్రెస్ట్ రేట్ తగ్గించలేము అని చెప్పి మానిటరీ పాలసీ కమిటీ చెప్తోంది. అందుకే నేను ఇన్ఫ్లేషన్ గురించి ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఇన్ఫ్లేషన్ ఇన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ మీకు మొదటే చెప్పాను. ఇన్ఫ్లేషన్ ఇన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ 2% ఉండాలి. కోవిడ్ టైంలో ప్రింట్ చేయటం వల్ల కరెన్సీ ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అదుపులోకి వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ని ఫెడరల్ రిజర్వ్ లాంటివి తగ్గించుకుంటూ వస్తున్నాయి. తర్వాత హైపర్ ఇన్ఫ్లేషన్, కొన్ని సందర్భాలలో ఇన్ఫ్లేషన్ బియాండ్ లిమిట్ వెళ్ళిపోతుంది. అది 50% దాటి వెళ్ళిపోతే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఆ కరెన్సీ యొక్క వాల్యూ పోతుంది. అలాంటి హైపర్ ఇన్ఫ్లేషన్ స్టేట్లో ప్రజలు ఏం చేస్తారంటే రకరకాల గూడ్స్ అండ్ సర్వీసెస్ అవసరం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అవసరమైన దానికంటే ఎక్కువ ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకంటే వాల్యూ పడిపోతుంది కదా. కరెన్సీ వాల్యూ పడిపోయినప్పుడు వాళ్ళు కొనలేరు కదా. అందుకే సాధ్యమైనంత వరకు వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ వచ్చేస్తుంది గూడ్స్ అండ్ సర్వీసెస్కి. దాంతో ఇంకా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. హైపర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ డేంజరస్. ఈ మధ్య కాలంలో మనం చూస్తే లెబనాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వెనిజులా కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, ఇవన్నీ హైపర్ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాయి. ప్రాబ్లమ్స్ విత్ ఇన్ఫ్లేషన్ మీకు ఇంతకుముందే చెప్పాను. హౌ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ ఇది కూడా చెప్పాను. 2 ముఖ్యమైన విషయాలు మర్చిపోకండి. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఫిస్కల్ మెజర్స్ అవసరమవుతాయి, ప్రభుత్వ డెసిషన్స్ అవసరమవుతాయి, స్ట్రక్చరల్ చేంజెస్ అవసరమవుతాయి. తర్వాత ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది మోస్ట్లీ సప్లై సైడ్ ప్రాబ్లమ్స్. ప్రాపర్ కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రాపర్ వేర్ హౌసింగ్ లేదు. అందుకని టమాటాలు ఎప్పుడు పండిని అప్పుడే అమ్మాలి, లేకపోతే రోడ్ల మీద పోసేస్తారు. అదే కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మండల్ లెవెల్లో ఉందనుకోండి, వాళ్ళు ఎందుకు అమ్ముతారు? కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటారు, 10 రోజులు పోయాక అమ్ముకుంటారు. సో సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్ ఇవన్నీ కూడా. ఇక ఇంతకుముందే చెప్పాను డిమాండ్ పుల్. అందరూ వెళ్ళి నాకు ఈ పర్టిక్యులర్ మొబైల్ ఫోన్సే కావాలి, ఇదే కావాలి, అదే కావాలి అని వెంట పడ్డారనుకోండి, షాపుల వెంట డిమాండ్ క్రియేట్ అయిపోయి అప్పుడు డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెంచి మనీ సర్క్యులేషన్ తగ్గించడం. కాబట్టి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఇటు ప్రభుత్వం మెజర్స్ తీసుకోవాలి. బేసికల్లీ సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయాలంటే ప్రభుత్వ ఇనిషియేటివ్ చాలా ఇంపార్టెంట్. అలాగే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెజర్స్, అలాగే కొన్ని ఫిస్కల్ మెజర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ ఉందో అప్పుడు ప్రభుత్వం ట్యాక్సేషన్ పెంచేయచ్చు. అర్థమైంది కదా. అప్పుడు ప్రజల జేబుల్లో తక్కువ డబ్బులు ఉంటాయి, మనీ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. ఇట్లా ఫిస్కల్ అలాగే మానిటరీ మెజర్స్ 2 కూడా. మళ్ళీ చెప్తున్నాను, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే ఒక పక్క ఫిస్కల్ మెజర్స్తో పాటుగా మానిటరీ మెజర్స్ కూడా తీసుకోవాలి. మానిటరీ మెజర్స్ ద్వారా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మెజర్స్ సరిపోవు. కొన్నిసార్లు అవి ఇన్ఎఫెక్టివ్ కూడా. ప్రభుత్వం పిక్చర్లోకి వస్తుంది. ఇప్పుడు కూరగాయల ధరలు పెరుగుతున్నాయి అనుకోండి, ఆర్బీఐ మానిటరీ పాలసీ ఏం చేస్తుంది? మనీ సర్క్యులేషన్ని తగ్గించింది అనుకోండి. మనీ సర్క్యులేషన్ని తగ్గించినంత మాత్రాన ఉప్పు పప్పు డిమాండ్ తగ్గదు కదా. ఉప్పు పప్పు ఇవన్నీ రెగ్యులర్గా కొనేవి కదా. వాటిల్లో ఉండే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ వైపు చూడాలి. సరే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇది ఒక 10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు
ఎక్స్పాన్షన్ కావాలంటే నెక్స్ట్ లెక్చర్లో నేను కంటిన్యూ చేస్తాను. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఏ దేశం కూడా ఐసోలేటెడ్ కాదు. ఒక దేశం ఇంకొక దేశంతో ట్రాన్సాక్షన్స్ అవుతూనే ఉంటాయి. మీరు జర్మనీ చూడాలనుకున్నారనుకోండి, రూపాయలతో అవ్వదు కదా. అమెరికాలో చదవాలనుకున్నారనుకోండి, రూపాయలతో అవ్వదు కదా, డాలర్లే పే చేయాలి కదా. ఫారిన్కి సంబంధించిన ఒక పెన్నుని మీరు ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు డాలర్స్లో పే చేయాలి కదా వాళ్ళకి. ఒక దేశానికి ఇంకో దేశానికి ట్రాన్సాక్షన్స్ తప్పనిసరి. సో ఆ ట్రాన్సాక్షన్స్ యొక్క అకౌంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ప్రపంచంలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ డాలర్లోనే జరుగుతున్నాయి. ఎందుకని రూపాయిలో జరగటం లేదు? రూపాయి సాఫ్ట్ కరెన్సీ, ప్రపంచంలో అన్ని దేశాలు యాక్సెప్ట్ చేయవు. డాలర్ హార్డ్ కరెన్సీ. డాలర్, అలాగే యూరో, ఇలాంటి కరెన్సీస్, కెనడియన్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, ఇవన్నీ హార్డ్ కరెన్సీస్. ముఖ్యంగా డాలర్ డామినెన్స్ అనేటువంటిది క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ బాండ్స్లో కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్లో కానీ డాలర్ డామినెన్స్ ఉంది. అది అమెరికాకి వరం కూడా. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే అకౌంట్ అనమాట. ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎన్ని డబ్బులు పోతున్నాయి ఇంటర్నేషనల్గా. అయితే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, రెండోది క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ని ఫైనాన్షియల్ అకౌంట్ అని కూడా అంటారు. కరెంట్ అకౌంట్ అంటే మీకు వస్తువుల ఎగుమతి దిగుమతి. వస్తువులు ఈ పెన్ను దిగుమతి చేసుకున్నాం అనుకోండి, అలాగే మీరు ఇక్కడి నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కరెంట్ అకౌంట్. దాన్ని ఏమంటారంటే కరెంట్ అకౌంట్ మెర్కంటైజ్ ట్రేడ్ అంటారు. ఇక రెండోది సర్వీసెస్. మన ఐటీ కంపెనీలు ఉన్నాయనుకోండి, విప్రో లాంటి వాళ్ళు సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తారనుకోండి, అది కరెంట్ అకౌంట్ కింద వస్తుంది. వాళ్ళ ఐటీ సాఫ్ట్వేర్ని ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, ప్రైమరీ ఇన్కమ్ అంటే మీకు హ్యూండై కార్ కంపెనీ, ఇది కొరియాది, మన దేశంలో పెట్టారు వాళ్ళు. మరి వాళ్ళు లాభాలు పట్టుకెళ్ళాలి కదా. మన దేశంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ లాభాలు, వాళ్ళ ఫీజులు, వాళ్ళ రాయల్టీలు ఇవన్నీ పట్టుకెళ్తారు కదా. అలాగే మన టాటా కంపెనీ కోరస్ స్టీల్ని కొన్నది కదా, ఎక్కడ, యూరప్లో. సో అక్కడ చేసేటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి డబ్బులు మన దేశానికి వస్తాయి కదా. సో వీటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రైమరీ ఇన్కమ్ అన్నమాట. సెకండరీ ఇన్కమ్ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్తో సంబంధం లేకుండా జరిగేటువంటి మనీ ట్రాన్స్ఫర్స్. అంటే అమెరికాలో చదువుకునే అబ్బాయి వాళ్ళ నాన్నకి డబ్బులు పంపిస్తే అది సెకండరీ ఇన్కమ్ అవుతుంది దేశానికి. అర్థమైంది కదా. సో ఈ 3 సర్వీసెస్, ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్, ఈ మూడింటిని ఇన్విజిబుల్స్ అంటారు. ఈ మెర్కంటైజ్ ట్రేడ్ని విజిబుల్స్ అంటారు. సో కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కింద అంటే వచ్చేయి పోయేయి. మనం రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్లు వస్తాయి, క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటే డాలర్స్ పే చేయాలి, +1 -1, ఇట్లా ప్లస్ మైనస్ చేస్తే కరెంట్ అకౌంట్లో 4 రకాలు ఉంటాయి. ఒకటేమో గూడ్స్కి సంబంధించి, రెండోదేమో సర్వీసెస్, ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్. సర్వీసెస్ అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్, సాఫ్ట్వేర్ ఇంపోర్ట్. అలాగే ప్రైమరీ ఇన్కమ్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళకు వచ్చినటువంటి లాభాలని పట్టుకెళ్ళిపోవటం. సెకండరీ ఇన్కమ్ అంటే ఏ రకమైన గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్ జరగకుండా వచ్చేటువంటి యూనిలాటరల్ ట్రాన్స్ఫర్స్ అంటాం. అమెరికాలో చదువుకుంటున్న అబ్బాయి లేకపోతే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి వాళ్ళ నాన్నకి డబ్బులు పంపిస్తే అది సెకండరీ ఇన్కమ్ కింద వస్తుంది. సో ఈ 4 కలిపి కరెంట్ అకౌంట్ అంటారు. కరెంట్ అకౌంట్ మనకి డెఫిసిట్ ఉందన్నమాట. ఇక క్యాపిటల్ అకౌంట్ రెండోది. క్యాపిటల్ అకౌంట్ అంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ అకౌంట్ అనగానే అప్పులు చేసి డబ్బులు తీసుకురావటం లేదా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. అప్పులు చేసి డబ్బులు తీసుకురావటం లేదా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్. అప్పులు చేసి డబ్బులు ఎలా వస్తాయి? మీకు ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ఉంది.
అది అప్పు చేయటమే కదా. మన దేశానికి సంబంధించిన పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ సంస్థలు ఇతర దేశాలు వెళ్ళి అప్పు చేస్తాయి, అక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తాయి. అలాగే మీకు ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎఫ్సిఎన్ఆర్ కావచ్చు, ఎన్ఆర్ఈ కావచ్చు, ఎన్ఆర్ఓ కావచ్చు, ఆ డబ్బులన్నీ మన దేశంలో ఉంటున్నాయి. అది కూడా అప్పు కిందే లెక్క. ఇక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తాయి, అది ఇన్వెస్ట్మెంట్స్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అది ఇన్వెస్ట్మెంట్. బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్, అది ఇన్వెస్ట్మెంట్. సో అప్పులు చేసి డబ్బులు వచ్చినా, అప్పులు చేసి డాలర్లు వచ్చినా, ఇన్వెస్ట్మెంట్స్తో వచ్చేటువంటి డాలర్లు కావచ్చు, ఇవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ రెండూ కలిపి మొత్తం లెక్కాపత్రం అంతా తీస్తే ప్లస్ ఎంత, మైనస్ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ వస్తుంది. ఇక తరువాతి లెక్చర్లో, ఎకానమీ సెకండ్ లెక్చర్లో నేను ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించి మనకి దేంట్లో పాజిటివ్ ఉంది, దేంట్లో నెగిటివ్ ఉంది, తర్వాత కరెంట్ అకౌంట్లో ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంది, క్యాపిటల్ అకౌంట్లో ఏ రూపంలో ఎలా డబ్బులు వస్తున్నాయి, వాటితో పాటుగా మనకి ఎక్స్ట్రా డాలర్స్ వచ్చాయనుకోండి అప్పుడు ఏమవుద్ది, డాలర్స్ తక్కువయ్యాయి అనుకోండి ఒక సంవత్సరం అప్పుడేం జరుగుద్ది, అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎలా పెరుగుతాయి, ఇలాంటి ఆస్పెక్ట్స్ కొన్ని స్టాటిస్టిక్స్తో మీకు ఇండియన్ ఎకానమీ సెకండ్ మాడ్యూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రాడ్లీ మీ సిలబస్ ప్రకారం ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా సరే డౌట్ కానీ, తర్వాత సజెషన్ కానీ, ఇంకా ఫర్దర్ నేర్చుకోవాల్సిన విషయాలు కానీ ఈ పర్టిక్యులర్ టాపిక్స్కి సంబంధించి ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఎందుకంటే మీకు చెప్పటం ఒక ఆస్పెక్ట్ అయితే మీతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండటం వల్ల నా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ కోణంలో కూడా నేను చూస్తాను. తర్వాత నా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితే అది ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. సరే, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను 50 లెక్చర్స్ కూడా ఇలాగే చెప్తాను. తర్వాత మీరు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీరు 2-3 సార్లు వీడియోని వినేస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. నేను ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తున్నాను, బట్టి కొట్టే విధానంలో చెప్పటం లేదు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని స్టాటిస్టిక్స్, పోయిన నెలలో ఇన్ఫ్లేషన్ ఎంత, పోయిన సంవత్సరం ఇన్ఫ్లేషన్ ఎంత, ఇవన్నీ మీరు స్టాటిస్టిక్స్లో చదువుకుంటారు. కాబట్టి నేను అలాంటి సింపుల్ ఫ్యాక్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయటం లేదు. బేసికల్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఆ ఫ్యాక్ట్స్ ఈజీగా గుర్తుండిపోతాయి. అలాగే కొన్ని ఫ్యాక్ట్స్ కూడా రాబోయే లెక్చర్స్లో, ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టర్ గురించి నేను డీల్ చేసేటప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ తప్పనిసరిగా చెప్పాలి. అలాగే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా, పాలిటిక్స్ సంబంధించి కూడా ఫ్యాక్ట్స్ అనేది తప్పనిసరి. సాధ్యమైనంత వరకు కొంచెం డిఫికల్ట్ ఆస్పెక్ట్సే నేను ట్రై చేస్తాను. ఆ కాంటెక్స్ట్లో వచ్చేటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్తాను. బట్ సింపుల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధానమంత్రి ఏ దేశాలు విజిట్ చేశారు, పోయిన నెలలో ఇన్ఫ్లేషన్ ఎంత, ఇలాంటివన్నీ మీకు ఉన్నటువంటి ఏదైతే కోర్స్ కాంటెంట్ ఉందో దాని ద్వారా మీరు ట్రై చేయండి. నేను చెప్పేటువంటి 50 లెక్చర్స్ మీకు డెఫినెట్గా కాంపిటేటివ్ ఎడ్జ్కి ఉపయోగపడతాయి. సో ఈరోజు మాడ్యూల్ ఎకానమీకి సంబంధించి, రేపటి మాడ్యూల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేను గ్లోబల్ వార్మింగ్ మీద రేపు మాట్లాడబోతున్నాను. అలాగే 3వ లెక్చర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ మధ్య వచ్చినటువంటి జడ్జిమెంట్స్ని మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్తో లింక్ చేసి మాట్లాడతాను. ఇట్లా 50 మాడ్యూల్స్. ఈ 50 మాడ్యూల్స్లో మొదటి 3 మాడ్యూల్స్ మాత్రమే యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. తర్వాత కింద లింక్స్ ఇవ్వటం జరిగింది. లెర్నింగ్ స్పేస్ డిజిటల్ ఛానల్కి మీరు సబ్స్క్రిప్షన్ పే చేసి ఈ రోజు నుంచి జాయిన్ అవ్వచ్చు. సో 1 to 50 మాడ్యూల్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. సబ్స్క్రిప్షన్ పే చేయండి, లెర్నింగ్ స్పేస్ డిజిటల్కి జాయిన్ అవ్వండి. దయచేసి షేర్ చేసుకోవద్దు, ఎందుకంటే 2000 ప్లస్ జిఎస్టీ మాత్రమే ఫీజు పెట్టడం జరిగింది. సో 2000 రూపీస్ అన్నటువంటి నిర్ణయాన్ని మీరు మన్నించి దయచేసి షేర్ చేసుకోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సాధ్యమైనంత ఎక్కువ మందికి వెళ్ళేలా చూడండి.
ఈ కాన్సెప్ట్స్తో మీకు కావలసిన కాంపిటేటివ్ ఎడ్జ్ తప్పకుండా వస్తుందని నేను భావిస్తున్నాను. కింద లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది లెర్నింగ్ స్పేస్ డిజిటల్కి సంబంధించి. తర్వాత ఇది ఫస్ట్ లెక్చర్ కాబట్టి నేను కొంత ఉపోద్ఘాతం ఇవ్వడం జరిగింది, మొడాలిటీస్ చెప్పడం జరిగింది. ఇక సెకండ్ లెక్చర్ నుంచి సబ్జెక్ట్ తప్పిస్తే ఒక్క మాట కూడా బయటది ఉండదు. తర్వాత మీరు ఇంకా నేర్చుకోవాలని అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి, నాతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వండి ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా. నేను మీకు డైరెక్ట్గా మెసేజ్ ఇవ్వకపోయినా మీరు పంపించేటువంటి ప్రతి అకాడమిక్కి సంబంధించిన క్వెరీ కూడా నేను చూస్తాను. దాన్ని ఇన్కార్పొరేట్ చేసి మీ లెక్చర్స్ ఇంకాస్త బెనిఫిషియల్గా ఉండేటట్లు నేను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వర్డ్స్తో నేను ఈ లెక్చర్ని ముగిస్తున్నాను. మళ్ళీ రేపు ఎస్ఎన్టీకి సంబంధించి గ్లోబల్ వార్మింగ్ అలాగే బాకు డిక్లరేషన్ దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే.